మన ప్రభువును రక్షణుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మేము కలుసుకోవడం సంతోషం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. దేవుడు చిన్న తలంపులు కొన్ని పంచుకొని ఆశపడుతున్నాను అంతే. ఇవాళ మరి 3 విషయాలు నాకు బయటపరిచాడు. ఏంటంటే 3 calendars ఇన్ ది బైబిల్. ఏంటండి ఒక స్పెషల్ మెసేజ్ ఇది. 3 calendars ఇన్ ది బైబిల్. అదేంటి 3 క్యాలెండర్లు ఏంటి అంటారేమో. ఈ 3 చెప్తారండి. ఆదికాండం 1వ అధ్యాయం 31 వచనాలు ఉంటాయి. దట్ ఈస్ ది ఫస్ట్ క్యాలెండర్. దట్ ఈస్ క్యాలెండర్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. అసలు బైబిల్ అంటేనే బాగా మనం నేర్చుకోవచ్చు. BIBLE బైబిల్ అంటే ఏంటన్నమాట, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ బిఫోర్ లివింగ్ ద అర్త్ అని చెప్పాడు ఒక దైవజనుడు. ఏంటండి BIBLEకి అర్థం ఏంటంటే, B అంటే బేసిక్, I అంటే ఇన్స్ట్రక్షన్స్, ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్ అంట. BIBLE వండర్ఫుల్ బైబిల్ అండి. నిజం చెప్పాలంటే తన్మయుడు అవుతాను. బైబిల్ చదవాలన్నా, ధ్యానించాలన్నా, వాక్యం పంచుకోవాలన్నా, ఆయన సన్నిధిలో గడపాలన్నా అంత సంతోషం ఉంటుంది. నాతో పాటు సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అంతే. అయితే ఫస్ట్ క్యాలెండర్ ఆదికాండం 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉంటాయేమో, 31 verses ఆర్ దేర్ ఇన్ ది బైబిల్. ఈ 31 verses మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 31 times ఉంటుంది దేవుడు దేవుడు అనే పదాలు. మీరు గమనించి ఇంటికి చదవండి. ఎగ్జాక్ట్గా 31. ఎందుకు 31 అంటే క్యాలెండర్ చెప్తుంది. మన క్యాలెండర్ ఎంతండి, జనవరికి 31 days, డిసెంబర్కి 31 days కదా. అలా గుర్తుపెట్టుకోం. కానీ బైబిల్ అయితే గుర్తుపెట్టుకోలేదు. వెరీ ఫస్ట్ కాగితం మనకు అర్థం కావట్లా. సృష్టి నిర్మాణం చేశాడు. సృష్టి నిర్మాణం అంతా కూడా ఆకాశం, మహాకాశంలో భూమి చేసినట్టు దేవుడు అన్నీ చేసుకొచ్చాక ఆఖరి వచ్చేప్పటికి 31వ వచనం వచ్చేప్పటికి దేవుడు చేసిన తను అంతటి చూసినప్పుడు చాలా మంచిదిగా ఉన్నట్టు చూశానని చెప్పాను. కానీ ఉందా, అది చెడిపోయిన తర్వాత భూమి అంతా, భూమి భయంకరంగా పాడైనట్టుగా పాపం ఎంటర్ అయింది. 3-6 ఎంటర్ అయితే 6-12 డబుల్ చేస్తే అక్కడికి భూలోకము చెడిపోయినట్టు చూశాడంట దేవుడు. కాబట్టి దాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. కాబట్టి 31 verses-లో 31 times రాయటంలో దేవుడు అన్న పదం ఎందుకు రాశానంటే, డైలీ ఐ వాంట్ టు స్పీక్ టు మై పీపుల్ అంటున్నాడు. అంటే అందరికీ, ఇది యూదులు, క్రైస్తవులు, అన్యులు అని లేదు, మొత్తానికి సరిపోయినటువంటి లేఖన భాగం 1వ అధ్యాయం మన ఆదికాండం. అది ఆల్ ది పీపుల్ అన్నమాట, ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. చదవాలి. సృష్టి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. అన్ని పశుపక్షాదులు, తర్వాత వెలుగు చీకట్లు, తర్వాత మన ఆకాశంలో నక్షత్రాలు, తర్వాత సూర్యుడు చంద్రుడు అన్నీ చెప్పి రాసేసాడు. కానీ చాలా మంచిగా ఉన్నట్టు చెప్పి లేకుండా 1:31. ఎందుకనంటే అంటాడు, డైలీ ఐ వాంట్ టు స్పీక్ టు మై పీపుల్ అంట. రోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని బైబిల్ తెరవాలి. అందరూ చదవాల్సిన బైబిల్ ఇది. ఇది ఒకరి కోసం కాదు, ఒక జాతి కోసం, ఒక దేశం కోసం కాదు, ప్రపంచం అంతటికి, యావత్ ప్రపంచానికి, అన్ని దేశాలకి రాయబడినటువంటి లేఖన భాగం ఆదికాండం 1వ అధ్యాయం 31 వచనాలు. ఎంటైర్ వరల్డ్ నిర్మాణం చెప్తున్నాడు. అక్కడ మానవ నిర్మాణం, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశాడు. ఏదైనా తోటలో పిల్లల్ని బేడలు పెట్టేసి చక్కగా దానికి నది ఉంది, ప్రవహిస్తుంది, 4 శాఖలు అని చెప్తామంటున్నాడు. కాబట్టి 31 verses-లో 31 times దేవుడు నాకు ఆశీర్వదించింది. మనం కూడా రోజు బైబిల్ చదవాలి. ఎందుకంటే 31 times అంటున్నాడంటే మనం రోజు బైబిల్ చదవమని చెప్పటం. అది దట్ ఈస్ క్యాలెండర్ ఫర్ ఆల్ హ్యుమానిటీ, వరల్డ్ మొత్తానికి. అది ఫస్ట్ క్యాలెండర్ అండి. తర్వాత అబ్రాహాం విడుచుకున్నాడు, తర్వాత ఇజ్రాయెల్ని సపరేట్ చేసుకున్నాడు. కాబట్టి యాకోబు సంతానం 12 మంది పిల్లలు ఆయన పిల్లలు అని చెప్పి అనుకున్నాడు. అలా వాళ్ళని సపరేట్ చేశాడు. కానీ వాళ్ళకి ఏం రాస్తున్నాడంటే యెషయా గ్రంథం రాస్తున్నాడు. అది కూడా మీకు బ్యూటిఫుల్. ఏంటంటే బ్యూటీ అద్భుతమైన రీతిలో యెషయా గ్రంథం కూడా మీరు చూసినట్టయితే మీకు ఫస్ట్ చాప్టర్లో 31 verses ఉంటాయి. బ్యూటీ అది. అక్కడ అంటాడు, అక్కడ మంచి మాట రాస్తున్నాడు. 1వ వచనం, యెహోవా మాట్లాడుతున్నాడు అని అంటూ, ఆకాశం ఆలకించి భూమి చెవి యొగ్గుమో, నేను పిల్లల్ని పెంచి గొప్పవారికి చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు అన్నాడు. ఎదుగు తన కామందుడుగును, తర్వాత గాడిద సంస్వాన్ని దొడ్డు తెరుచుకుని ఎరజాలని తెలివి లేదు, జనులు యోచింపరని చెప్పాడు. పాపిష్టి జన్మ, దోషపెడుతున్న ప్రజలారా, దుష్ట సంతానమా, చిరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ, మరి యెహోవాను విసర్జించి ఉన్నారని రాశాడు. ఎంత భయంకరం అండి. ఇంకొక మాట రాశాడు 1వ అధ్యాయం 28వ వచనంకి వెళ్తే, యెహోవాను విసర్జించేవారు నయమగుదురు, దేవుని విడిచిపెట్టేస్తే నాశనమే, ఇంకేం లేదు. 128 రాసిన యెషయా గ్రంథం. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు మంచి మాట చెప్పాడు. 1:18 చూస్తే ఏం కనపడుతుందంటే, చూడండి ఏమంటాడు, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీసుకుందని కోర్టులో పిలుస్తున్నాడు. అంటే దేవుడు దిగొచ్చి మానవునితో ఫైటింగ్ సీన్ ఏంటన్నమాట, ఎన్కౌంటర్ విత్ మ్యాన్ కైండ్, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. ఇది వాళ్ళ క్యాలెండర్. ఏమన్నాడు, రండి మన వివాదము తీసుకుంది. ఎంత పెద్ద మాట. దేవుడు అంట దిగొచ్చి
వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్న మన వివాదం ఏంటి, కొట్లాట రండి మనం తేల్చుకుందాం అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశ మహాకాశ పట్టజాలం దేవుడు ఒక మనిషి దగ్గరికి వచ్చి ఇజ్రాయెల్ పిల్లలతో మాట్లాడటం ఆశ్చర్యం లేదా? చూడండి ఏమంటాడు, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడతాయట, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొరిపెచ్చు వల్లే తెల్లనివవుతాయి. మీరు సమ్మతించి నా మాట వినేడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుతారు, సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు, యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు చెప్పి అంటాడు. ఎంత అద్భుతం అండి. కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంత పిల్లల్ని పెంచి నేను పెద్దవాడిని అంటలా, గొప్పవాడిని చేశానంట, కానీ తిరుగుబాటు చేశానని చెప్పి బాధపడుతున్నటువంటి ఆయన గుండె కోత అంతా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎవరి కోసం? ఇజ్రాయెల్కి రాసినటువంటి క్యాలెండర్ అండి. ఇది కూడా 30 వచనాలు పెట్టాడు. ఆశ్చర్యం అది. జనవరి 1 నెలకి ఎన్ని రోజులు? 31 డేసే కదా. ఆ జనవరి 31 డేస్ గుర్తుంటుంది, కానీ బైబిల్ మనకు గుర్తుండదు. వెరీ ఫస్ట్ కాగితం మనకు అర్థం కాదా, గమనించాలా. కాబట్టి మూడవది ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్. చర్చ్ అంటే ఏంటి? కాల్డ్ అవుట్ పీపుల్, ది అసెంబ్లీ ఆఫ్ కాల్డ్ అవుట్ పీపుల్ ఇస్ చర్చ్ కోసం రాసిన దగ్గర 1 కొరింథీ 1వ అధ్యాయం, అది కూడా 30 వచనాలు రాశాడు. ఏమిటి ఇంత మీకు ఇతరులను చూస్తే మీకు 1వ అధ్యాయం చూడండి ఏమంటాడు. 2వ వచనం చదువుతాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఆయన పరిశుద్ధపరిచాడంట, కాన్సన్ట్రేట్ చేశాడంట, పవిత్రపరిచాడు, మనల్ని పిలిచి బయటకు పిలిచాడు. ఎక్కడ? లోకంలో నుంచి బయటకు పిలిచాడు. అంటే ఇజ్రాయెల్కి వెళ్ళంటేమో యెషయాను పెట్టాడు, వాళ్ళ జాతి వేరే. ఇప్పుడు ఇజ్రాయెల్లో నుంచి అన్నిలో నుంచి ఒక కొత్త వ్యక్తిని తయారు చేశాడు. అది ఎక్కడుందంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 16 దాకా ఉంటుందండి. ఆ ఇద్దరి నుంచి కొత్త వ్యక్తిని పుట్టించాడు. ఆయన క్రైస్తవుడు. వీళ్ళ కోసం అందుకని రాస్తున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలోనూ ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పబడినది. అందరూ అనుకుంటారు కొరింథీ సంఘాన్ని రాసిన మొత్తం కొరింథీ సంఘానికి అనుకుంటున్నారు, కానీ 2వ వచనం చదవరు. ఏమన్నాడమ్మా చూడండి 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారికిని, నెక్స్ట్ వచనం, వారికిని మనకును ప్రభువుగా ఉన్నట్టు ఈ ఎదురుకి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని వాడినది. అన్ని స్థలంలో ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, అందరికీ రాశాడు. అంతేగాని కొరింథీ సంఘం ఒకటే కాదండి. దయచేసి మనవి వినమని బతిలాడుతున్నాను. ఆల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్. ఇది గొప్ప సంగతి. ఇక్కడ కొరింథీ పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయంలో మీరు చూస్తే కూడా 31 వర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో విషయం ఏంటంటే అక్కడ మనకి మంచి మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి 1వ అధ్యాయంలోనే 21వ వచనం ఉంటుంది, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. ఏం లాంగ్వేజ్ అండి. దేవుని జ్ఞానానుసారముగా దేవుడు మాట్లాడుతుంది, లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనం చేత నమ్మవారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్న. అది సంకల్పం. సంకల్పం ఏంటి? దయాపూర్వక సంకల్పం అంటే అందరూ రక్షించబడాలి. కాబట్టి చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఏమన్నాడు? 24వ వచనం చూస్తామండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానంలో ఉన్నాడు. పిలువబడిన వారికి అందరు కదండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ గాడ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈక్వేషన్ వేసుకోండి. క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వాక్యం, వాక్యం ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ గాడ్ ప్లస్ విజ్డమ్ ఆఫ్ గాడ్. అంటే బలం ఉన్నవాడు, తర్వాత జ్ఞానం కలగలవాడు. అంటే వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని హృదయాన్ని భద్రపరుచుకుంటే ఏం దొరుకుతుంది మనకి? దేవుని శక్తి మనలోకి వస్తుంది, దేవుని జ్ఞానం మనలోకి వస్తుంది. కొందరు బలం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే బలం ఉండదు. కానీ వాక్యం కనుక హృదయం ఉంటే రెండు వస్తాయని చెప్తే ఇక్కడ చూడండి 1:24 బాగా బైహెడ్ చేయాలి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుద్ధముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, యూదులేమో వాళ్ళ మతం, వాళ్ళు జుడాయిజం. గ్రీసు దేశస్తులు జ్ఞానం ఎదుగుతారు, వాళ్ళ ఒక పద్ధతి. కానీ వీళ్ళందరికీ కాదు, కానీ పిలువబడిన వారికే. హ్యూఆర్ మే ఇట్ మే బి, వాళ్ళు ఏ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ కాదు, అక్కడ రంగులు ఉన్నవాడు కాదు, తెల్లవాడ నల్లవాడ, ఏ క్యాస్ట్ వాడు, నార్త్ ఇండియా వాడు, అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు కాదు కావాల్సింది. హ్యూఎవర్ ది పర్సన్ మే బి. ఏమంటాడంటే పిలువబడిన వారికి, కాల్డ్ అవుట్ పీపుల్. గొప్పది సంఘం ఏర్పడిన మాట్లాడుతుంది. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానంలో ఉన్నాడు అని అన్నాడు. ఎంత గొప్ప సంగీతం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే 26 నుంచి గొప్పగా మాట రాశాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి,
నేను లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్పవారినైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అనుకోవద్దు, గొప్పవాళ్ళని అనుకోవద్దు. హీ వాంట్ ది పీపుల్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్. వాళ్ళు తగ్గించుకునేవాడు ఆయన కావాలి. అహంకారం ఎదిరించి దేవుని కృపించే దేవుడు అండి అని అంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనలు ఎన్నుకున్నాడు. చూడండి, దావీదు, యోసేపు వీళ్ళంతా ఎవరండి? గొర్రెలు కాపరులు. వాళ్ళు రాజులు అయిపోయారు, ప్రధానమంత్రులు అయిపోయారు. అంటే ఇప్పటికైతే సూత్రం నడుస్తుంది. ఎవరంటే ఈ గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ అండి. ఏది యోగ్యత ఉన్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, జ్ఞానులు పిలవడం, బట్ ఈ కాల్స్ ద గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్, బట్ ఈ క్వాలిఫైస్ ద కాల్డ్. బాగా నేర్చుకోండి, గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ పీపుల్. చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతుల్ని, డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే రీసెర్చ్ చేసిన వాళ్ళని కాదు పేర్కొనేది. ఆయన పిలిచాక క్వాలిఫై చేస్తాడు. గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్, బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. పిలిచిన వాడిని ఆయన సమర్థవంతంగా జ్ఞానం ఇవ్వగలడు. దేవుని నమ్మికలను కాక. కాబట్టి చూడండి, తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడి ఎన్నుకున్నట్టుగా రాస్తున్నాడు. చివరికి ఏమన్నాడంటే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయనలో వాళ్ళని మీరు 31 వర్షించినప్పటికీ ఆఖరి వచ్చిన అందరూ 31 వచ్చినప్పుడు బాగుంటుందండి. అతిశయించోడు ప్రభునందు అతిశించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఇది ఫైనల్గా. అవి అంటే ఇవన్నీ ఏ క్వాలిటీస్ అండి? యేసుక్రీస్తులో క్వాలిటీస్ ఇవి. యేసుక్రీస్తులు ఎవరంటే మనకు జ్ఞానమట, 2 నీతి అట, 3 పరిశుద్ధత, 4 విమోచనం ఆయన, రిడెంప్షన్ ఆయనే. కాబట్టి 3 క్యాలెండర్స్ మీరు చూస్తే అద్భుతమైన క్యాలెండర్ 3 గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి, ప్రభులో నిలిచి ఉండండి. కాబట్టి అనుదినం వాక్యం ధ్యానించండి. వాక్యం మన జీవితాన్ని దిద్దుకుందాం, మన ప్రపంచాన్ని వెలుగుగా ఉందాం, వెలుగు బిడ్డలాగా జీవిద్దాం, అనేక ఇతను మనం ఇన్స్పైర్ చేద్దాం. అట్టి కృప మనం దయచేయండి కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.